ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొర్లుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహన్ గుడ్డ కట్టుకోరా దొరికిపోతారా? మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? రేయ్ నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. ఏంట్రా సొల్లు కబుర్లు? రండ్రా. రేయ్ బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? దాక్కోండి దాక్కోండి. రేయ్ గొడవ చేయకండి రా. రే ఆ గోనె సంచి. రే గజని గోనె సంచి ఎవరా? ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగబలి. 3 ముళ్ళైరా. రాయ్ పరిగెత్తొద్దు. పట్టుకో పట్టుకో. పరిగెత్తొద్దన్నానా? దొంగ రాస్తా. ఉండు నీ పని చెప్తాను. చెప్పలేదురా. రే టైగర్ అలా పరిగెత్తవేంట్రా? ఏంట్రా ఏంటక్కడ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? పట్టుకోండి పట్టుకోండి. అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. నేనేమైనా బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెత్తినా గేట్ రాదే. అక్క ఇదిగో తీసుకో చొక్కా. నన్ను చేస్తావా? పరిగెట్టు చూద్దాం. అయ్యో భద్రకాళి. ఇన్ని క్లోజప్ ఏంట్రా బాబోయ్? స్కూటీలో ఉన్న పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయారా. వచ్చారా వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు. దీంతో కోతేట ఆడుకుంటాను. త్వరగా త్వరగా వచ్చారా. నేను ఈ పక్కన వచ్చాను. వాస్తు బాగలేదని తొందరగా రారా. కాళ్ళని వెంట పడేటట్టుంది. అందరికంటే ఎక్కువగా పరిగెత్తింది నేనేరా. ఏంటి మావా ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి, గెలిచే వరకు పోరాడడానికి. అయ్యో ఆపు ఆపు.
అరే బాలు నీకు తాళమే తెలియట్లేదురా. తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లన్నీ మార్చేస్తావు. రేయ్ ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైంది.